ఉగాది శుభాకాంక్షలు. శివజ్యోతి గారు స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, ఒక భూతు మాట కూర ఆడ. కాటన్ సీడ్స్ అసోసియేషన్ లో ఈమె ఒక ఫేమస్ మెంబరు. అయితే మీరందరూ లైక్ కొట్టుండ్రి. ఓకే, వినాయకుడి మీద ఆన. ఓకే, ఇప్పుడు ఈవిడ మనం ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేద్దాం. అక్క మన తల్లి తెలంగాణ ముద్దు ప్రయత్నిద్దాం, జనాలకి అవేర్నెస్ పెంచుదాం. బిడ్డ అయినా బిడ్డలలో మొదటి బిడ్డ మన మీద ఆల్రెడీ కేసు ఫైల్ అయిందంటే కేసు ఫైల్ జ్యోతక్క. తెలంగాణ అంటే జ్యోతక్క, జ్యోతక్క అంటే తెలంగాణ. ఏంది ఏం పీకారు మామూలుగా గోషు అంటే అక్క ఏ మిలంగా పని చేసిందో గాని ఒక్క ఏడాదిలో 10 కోట్ల రూపాయలు అర్థం కాదు. కేసు ఫైల్ అయ్యి ఏం పీకారు వీళ్ళ మీద ఇచ్చింది. ఆ బంజారా హిల్స్ లో 5 కోట్ల రూపాయల అపార్ట్మెంట్. శివజ్యోతి అనే కాదు, ఒక 24-25 మంది మీద ఒక బియ్యం డబ్బాల కారు, 10 ఎకరాల భూమి. ఏం అవలా, కేసు ఫైల్ అయితే సరిపోదు, అబ్బో ఇంకా ఫారెన్ ట్రిప్పులు అన్ని చేసింది. అట్లా వీళ్ళని కోర్టులకు కూడా తీసుకురావాలి. ఎట్లా చేసిందో, ఏడ చేసిందో, ఎందుకు చేసిందో మీ అందరికి సమజయ్యేటట్లు నేను పూసగుచ్చి చెప్తాను. కాంపన్సేషన్ అయినా పెట్టాలి. జాగ్రత్తగా వినుండ్రి. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, నేను ఒక్క భూతు మాట కూడా ఆడ. జాగ్రత్త. అమౌంట్ బాధితులకి ఎంతో కొంత ఇవ్వాలి. జాగ్రత్తగా వినుండ్రి. మీ మందిని బండబెట్టి అక్క చేసుకున్నాను ఎంతమంది ఉన్నారు కదా అంటే అలా తప్పులు చేసింది. మళ్ళా ఇంకో చాలా లంగా పనులు చేసింది. షార్క్ మామూలు షార్క్ కాదు, ఫీమేల్ షార్క్. అన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినుండ్రి. అదిగో అక్క తెలంగాణలో నీ కడుపు అంటే ఏంటి? ఇప్పుడు మా శివజ్యోతి లోని ఒక పల్లెటూరి గ్రామంలోని అక్క బర్రెలక్క అపార్ట్మెంట్, హైరేజ్ అపార్ట్మెంట్ తీసుకుంటే నీ బాధ ఏంటి? బర్రెలు గొర్రెలు కాసుకునే ఫ్యామిలీ అన్నమాట. అందులో కాస్ట్లీ ఫర్నిచర్ పెట్టుకుంటే నీ బాధ ఏంటి? ఆ కాలమ్మ బీడీ ఉంటది కదా, బీడీ అది చుట్టుకుంటది. ఎంతో మందిని తొక్కి ఆ తర్వాత అలయ్యా గోలీ టాబ్లెట్లు ఉంటాయి కదా దవాఖానాలో, గోలీ నాశనం చేసి సంకనాకేసి చాలా మంది సూసైడ్లు చేసుకున్న టాబ్లెట్లు దొబ్బుకొచ్చి ఊరిలో అమ్ముతాడు. అటువంటి గటువంటి పనిలో ఫ్యామిలీతో వచ్చిన డబ్బుతో ఇవన్నీ జరిగాయి అన్నమాట. అక్కది అక్క గొర్రెలని కాసుకుంటూ పోతూ వస్తుంది. క్వశ్చన్ చేయాలి కదా, అక్క నీకు ఎలా వచ్చింది ఇవన్నీ? ఇంటి పక్కన పెద్ద ఆయన ఒక రోజు పిలిచి, నువ్వు మస్తు మాట్లాడుతున్నావు, నువ్వు యాంకర్, శివజ్యోతి గారు అసలు ఎవరు అవుతావు అని అనుడు. అది విన్న అక్క వెంటనే ఉరికి బస్ స్టాండ్ కి పోయి, హూ ఈజ్ షీ? ఎర్ర బస్సు ఉంటది కదా, ఎర్ర బస్సు ఎక్కి హైదరాబాద్ పోయిందనమాట. హైదరాబాద్ మిడిల్ క్లాస్ కూడా కాదు, చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ లో ఆమె వచ్చారు, ఆమె చెప్పారు బిగ్ బాస్. హైదరాబాద్ పోయినంటే కోటిలోకి వెళ్ళి లిప్స్టిక్, ఫేర్ అండ్ లవ్లీ, మంచి గుడ్డ మొక్కలు కొనుక్కొని అక్క నీట్ గా మేకప్ అందంగా అయ్యి ఇదంతా మీకు హాల్ టూర్ లో చూపించేసి అక్క TV9, TV5, NDTV, మా టీవీ, ఈ టీవీ వెస్ట్ కట్ చేస్తున్నా మస్తు మంది అంటున్నారు. నాకు తెలియదా ఫ్యూచర్ గురించి? అన్ని టీవీలకి ఇంటర్వ్యూలు పోయింది. మీ అందరికి తెలుసు, ఈ కార్పెట్ స్టోరీ కూడా చెప్పిన. ఇది రిటర్న్ ఇచ్చే ప్రాసెస్ లేకపోవడం వల్ల పైసలు ఎక్కువ పెట్టి ఉన్నాం కాబట్టి దీనికి 9,000 చేతికి వస్తాయి అంటే అక్క అప్పుడు అమీర్పేటలోని 2,000 రూపాయలకి హాస్టల్లో ఉండే. హాస్టల్లో ఉండి మెస్ బిల్లు 1,000 రూపాయలు, 3,000 అనమాట. తో అక్క పైకమంతా అప్పుడు V6 ఛానల్లో తీన్ మార్మలన్న అని చెప్పి ఒక అడ్డంగా బండెట్టింది కాకుండా నోటికి వచ్చినట్టు వాగుతున్నావేట. అక్క మంచిగా వీడియోలు చేసి ఫేమస్ అయింది. బిత్రి సత్తన ఇట్లా అని మాట్లాడతాడు. బిత్రి సత్తన్న సావిత్రాక, బిత్రి సత్తన్న సావిత్రాక. ఓ మా పెట్టుకొని 1,000 రూపాయలు షీటీ కట్టే. ఎక్కడ? అమీర్పేటలో షీటీ కట్టే. ఎక్కడ? మళ్ళీ ఇంటికి అమ్మ నాన్నలకి 4,000 పంపించి అక్క 3,000 ఖర్చు. నవే నువ్వు మా బిగ్ బాస్ షోలో యాక్ట్ చేస్తువా అంటే, ఓ సాబు ఎందుకు చెయ్యా, V6 లో ఎంత ఇస్తారు, అదే నువ్వైతే 1,00,000 అది నేను 2 ఏళ్ల క్రితం ఇలాంటి బండి మీద కాయగూరలు అమ్ముకునే వాళ్ళం కదా రూపాయలు ఇస్తావని చెప్పి V6 కి బాయ్ చెప్పేసి బిగ్ బాస్ షోకి పోయినది. ఆ అక్క బిగ్ బాస్ షోలో మస్తు ఫేమస్ అయినది. వంకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు
తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణలో మాట్లాడి అందరి హృదయాలు దోచేసుకున్నది ఆ అక్కమ్మ. మస్తు వైరల్ అయినదక్క బిగ్ బాస్ లో కొన్ని దినాలు అటు ఆడి 5 కంటెస్టెంట్లు 5కు పోయింది. ఇంకా జాబు లేకుండా యూట్యూబ్ లో వీడియోలు చేసి బెట్టింగ్ యాప్లు దందా స్టార్ట్ చేసింది. ఇగో పొద్దున్న బెట్టింగ్ యాప్, రాత్ర బెట్టింగ్ యాప్, మధ్యాహ్నం బెట్టింగ్ యాప్, టెలిగ్రామ్ లో బెట్టింగ్ యాప్, ఇన్స్టాగ్రామ్ లో బెట్టింగ్ యాప్, ఫేస్బుక్ లో బెట్టింగ్ యాప్, యూట్యూబ్ లో బెట్టింగ్. అబ్బో దీన్ని గాల 24 గంటలు బెట్టింగ్ యాప్ చేసి మందిని మండబెట్టి, మందిని మూషారంలో పెట్టి, మందిని